హాయ్ గైస్, ఫిల్మ్ మేకర్స్ అసెంబ్లీలో లాస్ట్ 2 డైరెక్టర్స్ డీకోడ్ వీడియోస్కి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఈరోజు మనం ఇండియన్ సినిమాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారి ఫిల్మోగ్రఫీని డీకోడ్ చేసి కొన్ని ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ గైస్, దిస్ ఈజ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ఆఫ్ డైరెక్టర్ డీకోడ్స్ అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ మేకర్స్ అసెంబ్లీ. పాయింట్ నెంబర్ 1, రిలక్టెంట్ హీరోస్. ప్రతి కథలో ఒక హీరో కానీ ఒక ప్రొటాగనిస్ట్ కానీ ఉంటారు. వాళ్ళకో లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో ఒక సమస్య వచ్చినప్పుడు దానికోసం పోరాడి దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ఇలాగే ఉంటాయి, హీరోకే కష్టాలన్నీ వస్తాయి. కానీ లోకి సినిమాలో హీరోకి జరుగుతున్న ప్లాట్కి సంబంధం ఉండదు. మంచికి చెడుకు జరుగుతున్న గొడవలోనో లేదంటే పోలీసులకి డ్రగ్ పెడ్లర్స్కి మధ్యలో జరుగుతున్న గొడవలోకో హీరోని బలవంతంగా లాక్కొస్తారు. హీరో తనది కాని యుద్ధాన్ని చేసి అందరినీ కాపాడుతాడు, అలాగే తన పర్సనల్ లైఫ్లో ఉన్న ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్ సినిమా తీసుకుంటే విజయ్కి జోలియన్ హౌస్ బాల్య నేరస్తుల గృహానికి వెళ్ళడానికి అసలు ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా పంపిస్తారు. అలాగే తను కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్ళి పిల్లలందరినీ కాపాడడం మాత్రమే కాకుండా ఆల్కహాలిజంని వదిలేస్తాడు. అలాగే ఖైదీ సినిమాలో తన కూతుర్ని కలవడానికి వెళ్తున్న దిల్లీని మధ్యలో ఆపి పోలీసుల్ని డ్రగ్ పెడ్లర్స్ నుంచి కాపాడమని బలవంతంగా గొడవలోకి లాక్కొస్తారు. దానివల్ల ఢిల్లీ తనది కాని యుద్ధాన్ని చేసి అందరినీ కాపాడి తన కూతురికి ఒక నేరస్తుడిలో పరిచయం కాకుండా పోలీసుల్ని కాపాడిన ఒక హీరోలో పరిచయం అవుతాడు. అలాగే విక్రమ్ సినిమాలో ఫహద్ ఫాసిల్కి విక్రమ్కి సంతానంకి మధ్య జరుగుతున్న గొడవలోకి ఇన్వాల్వ్ అవ్వాలని ఉండదు. తాను ఊరొదిలి వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ తన వైఫ్ని చంపడం వల్ల తను కూడా విక్రమ్ గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. సిస్టమ్ మీద తన ఒపీనియన్ని చేంజ్ చేసుకుంటాడు. ఇలా హీరోస్ తమది కాని యుద్ధాన్ని చేసి అందరినీ కాపాడడంలో ఒక నిస్వార్థం ఉంటుంది, ఒక సెల్ఫ్లెస్నెస్ ఉంటుంది. సెల్ఫ్లెస్నెస్ అనేది ఒక గొప్ప ఐడియల్ కాబట్టి ఆడియన్స్ ఆబ్వియస్గా హీరో క్యారెక్టర్కి రూట్ చేస్తారు. దాంతోపాటు క్యారెక్టర్ ఆర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక స్ట్రాంగర్ ప్రొటాగనిస్ట్ని రాయడానికి రిలక్టెంట్ హీరోస్ అనేది చాలా మంచి స్టోరీ రైటింగ్ టూల్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, రిలేటబిలిటీ. We love the characters in a film when we relate more. ఒక సినిమాని కానీ ఒక కథను కానీ రాస్తున్నప్పుడు ఆడియన్స్ని ప్లాట్కి హుక్ చేసి ఉంచడానికి రిలేటబిలిటీ అనేది వన్ ఆఫ్ ద రైటింగ్ టెక్నిక్. దీన్ని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా డెరైవ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఓల్డ్ సాంగ్స్ని రీమేక్ చేస్తారు, మీమ్స్ని ఓల్డ్ సినిమాలోని సీన్స్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఆల్రెడీ సమాజంలో ఉన్న ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ని కథలోకి తీసుకొచ్చి ఆడియన్స్ని క్యారెక్టర్స్కి హుక్ అయ్యేలా చేస్తారు. సో లోకేష్ కనగరాజ్ గారు ఆయన సినిమాలో బిర్యానీని యూజ్ చేసి, స్టార్ హీరో యొక్క వింటేజ్ సీన్స్ని యూజ్ చేసి, ఓల్డ్ సాంగ్స్ని యూజ్ చేసి రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని సినిమాలోకి తీసుకొస్తారు. ఫుడ్ అనేది మనందరికీ ఒక కామన్ ఎమోషన్. అందులో బిర్యానీ అంటే మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం. ఇంకా ఓల్డ్ వింటేజ్ సాంగ్స్కి ఆబ్వియస్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ మూడోది చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాలో హీరోగా చేస్తున్న స్టార్ హీరో యొక్క వింటేజ్ మేనరిజమ్స్ని కానీ కొన్ని ఎలిమెంట్స్ కానీ మళ్ళీ రీక్రియేట్ చేయడం. సో విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారి నాయగన్ సినిమాలో ఒక డైలాగ్ రిఫరెన్స్ వాడతారు. మీరు మంచివారా చెడ్డవారా అనే డైలాగ్ని సినిమా ప్రీ క్లైమాక్స్లో వాడతారు. అలాగే కమల్ హాసన్ గారు తమిళనాడులో కుత్తు సాంగ్కి, కుత్తు డ్యాన్స్కి ఫేమస్ అంట. సో అందుకే విక్రమ్ సినిమా బిగినింగ్లో లోకేష్ కనగరాజ్ గారు కమల్ హాసన్ గారితో ఒక మాస్ బీట్కి డ్యాన్స్ వేయించారు. మీరు మాస్టర్ సినిమా తీసుకుంటే ఒక కబడ్డీ సీన్ ఉంటుంది. విజయ్ మన తెలుగులో వచ్చిన ఒక్కడో సినిమాని తమిళ్లో గిల్లీ అని రీమేక్ చేశారు. అందులో కబడ్డీ సీన్స్కి విజయ్ చాలా ఫేమస్. అందుకే విజయ్తో సినిమా తీసినప్పుడు లోకేష్ కనగరాజ్ గారు ఆ సినిమాలో కబడ్డీ సీన్స్ని రీక్రియేట్ చేశారు. సో దీనివల్ల ఫ్యాన్స్కి ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ఆడియన్స్ అనేవాళ్ళు క్యారెక్టర్కి రిలేట్ అవుతారు. సో ఇలా లోకేష్ కనగరాజ్ గారు లాగా బిర్యానీ, వింటేజ్ సాంగ్స్ అండ్ వింటేజ్ స్టార్ హీరో స్టఫ్ని మీరు కూడా రీక్రియేట్ చేయాలని ఏం లేదు. మీ పర్సనాలిటీలోంచి లేదంటే మీ టేస్ట్లోంచి మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకునే రిలేటబుల్ పాయింట్స్ని మీరు కూడా మీ స్టోరీలో కానీ మీ సినిమాలో కానీ పెట్టి ఓవరాల్ స్టోరీలో ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని తీసుకురావడం ద్వారా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కానీ లేదంటే ఆడియన్స్ని స్టోరీకి హుక్ చేసి ఉంచడానికి కానీ ఈ రిలేటబిలిటీ అనే పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, కిడ్స్ ఇన్ డేంజర్. మనుషులు ఎమోషన్స్కి బానిసలు అని అంటారు. లైక్ మీరు ఎంత వద్దనుకున్నా కొన్ని విషయాలు మీలో ఉన్న మానవత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. ఎలా అయినా ఈ కొన్ని విషయాలని మీరు ప్రొటెక్ట్ చేయాలి అనే ఫీలింగ్ని మీలో కలగజేస్తాయి. అవేంటి అంటే కిడ్స్ ఇన్ డేంజర్, ఉమెన్ ఇన్ డేంజర్ అండ్ పెట్స్ ఇన్ డేంజర్. సో లోకేష్ కనగరాజ్ గారు ఆయన సినిమాలో ప్లాట్స్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కిడ్స్ ఇన్ డేంజర్ అనే టెక్నిక్ని ప్రతిసారి వాడతారు. లైక్ మీరు మాస్టర్ సినిమా తీసుకుంటే జోలియన్ హౌస్లో ఉన్న పిల్లల్ని కాపాడడానికి మాస్టర్ ట్రై చేస్తాడు. అలాగే విక్రమ్ సినిమాలో విక్రమ్ మనవాడిని కాపాడడానికి ఎంటైర్ సినిమా నడుస్తూ ఉంటుంది.
అలాగే ఖైదీ సినిమాలో తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారు అనే భయం కార్తీని పోలీసులకు హెల్ప్ చేసేలా చేస్తుంది. అలాగే మహానగరం సినిమాలో అయితే మొత్తం సినిమా అంతా ఆ పిల్లాడి కిడ్నాప్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో చిరంజీవి గారి పసివాడి ప్రాణం దగ్గర నుంచి రీసెంట్గా వచ్చిన RRR వరకు యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న ప్లాట్స్ రాయడానికి ఈ కిడ్స్ ఇన్ డేంజర్ అనేది ఒక ఎఫెక్టివ్ టెక్నిక్. పాయింట్ నెంబర్ 4, వరల్డ్ బిల్డింగ్. లోకేష్ కనగరాజ్ గారు ఆయన తీసే సినిమాల్లో అథెంటిక్ వరల్డ్స్ని బిల్డ్ చేయడంలో మాస్టర్ అని చెప్పొచ్చు. ఆయన తీసిన విక్రమ్, ఖైదీ, మాస్టర్, మహానగరంలో అథెంటిక్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. అందుకే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత మనం జస్ట్ ఫైట్ గురించో క్యారెక్టర్ గురించి మాత్రమే కాకుండా ఆ వరల్డ్లో ఇంకా ఫ్యూచర్లో ఏం జరగచ్చు లేదంటే ఏం జరుగుండాలి అనే దాని గురించి చాలాసేపు డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. దీని అంతటికీ కారణం ఆయన క్రియేట్ చేసే వరల్డ్ బిల్డింగ్ ఇన్సైడ్ హిస్ సినిమాస్. దానికైనా 3 టెక్నిక్స్ని ఫాలో అవుతారు. పాయింట్ నెంబర్ 1, పవర్ హైరార్కీ అమాంగ్ ద గ్యాంగ్స్టర్స్. పాయింట్ నెంబర్ 2, టెల్ డోంట్ షో. పాయింట్ నెంబర్ 3, ఓపెన్ ఎండింగ్స్. సో ఈ పవర్ హైరార్కీ అమాంగ్ ద గ్యాంగ్స్టర్స్లో ఏం చేస్తారు అంటే ఒక విలన్ని పెట్టి వాడి కింద చాలామంది 100-200 మంది గ్యాంగ్స్టర్స్ని పెట్టకుండా ఒక మెయిన్ విలన్ని క్రియేట్ చేసి ఆ కింద సబ్ విలన్స్ని క్రియేట్ చేస్తాడు లోకి. సో ఇప్పుడు మీరు విక్రమ్లో తీసుకుంటే ఫస్ట్ రోలెక్స్ ఉంటాడు, రోలెక్స్ కింద సంతానం కింద ఇంకా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అదే మీరు ఖైదీ సినిమాలో తీసుకుంటే అన్బు లేదంటే ఆడుకాలం గ్యాంగ్ కింద కూడా ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నింటినీ పంపించి పోలీసులను చంపమని చెప్తాడు. అలాగే మాస్టర్ సినిమాలో తీసుకుంటే జోనియల్ హౌస్ లోపల, జోనియల్ హౌస్ బయట, అలాగే ఆ బయట కూడా లారీ కాంట్రాక్ట్కి సంబంధించి చాలా గ్యాంగ్స్టర్స్ ఉంటారు. సో ప్రతి సినిమాలోనూ ఒక సెట్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ని క్రియేట్ చేస్తాడు. లైక్ వీళ్ళందరూ కూడా ఒకరి కింద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఒక పవర్ హైరార్కీ ఉంటుంది. దీనివల్ల ఒక క్రైమ్ వరల్డ్ అనేది బిల్డ్ అవుతుంది. బేసిక్గా సినిమాలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఏదైనా సరే మీరు వోకల్గా చెప్పకూడదు, విజువల్గా చూపించాలి అని. కానీ లోకి దానికి రివర్స్లో చేస్తాడు. ఎందుకు అని భరద్వాజ్ రంగన్ ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మనం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపించకుండా ఒక యాక్టర్ని ఎక్స్ప్రెస్ చేయిస్తూ ఆ ఫ్లాష్ బ్యాక్ని చెప్తే ఆడియన్స్ దాన్ని ఊహించుకోవడానికి ట్రై చేస్తాడు. దానివల్ల ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి ఆడియన్స్ ప్రయత్నిస్తాడని లోకి చెప్పారు. సో సేమ్ థింగ్ మీకు ఖైదీ సినిమాలో కార్తీతోటి కూడా ఆయన ఫ్లాష్ బ్యాక్ని చెప్పిస్తారు కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ని చూపించరు. అలాగే విక్రమ్లో అమర్ తన పాస్ట్లో చాలా ఆపరేషన్స్ చేశాడు అని చెప్తారు కానీ ఆపరేషన్స్ ఏంటో చూపించరు. అలాగే మాస్టర్ సినిమాలో చూసుకుంటే జేడీ అసలు పాస్ట్లో ఏం చేశాడో, అతని పాస్ట్ ఏంటి అనేది అసలు చూపించరు. దీనివల్ల ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ రైజ్ అవుతుంది. ఈ క్యారెక్టర్స్ అసలు వాళ్ళ పాస్ట్లో ఏం చేశారని ఊహించుకోవడం లేదంటే వాళ్ళే కొత్త థీరీస్ని క్రియేట్ చేసుకోవడం చేస్తారు. దీనివల్ల అథెంటిక్ వరల్డ్ బిల్డ్ అవుతుంది. లోకి ఆయన ఏ సినిమాలోనూ ప్రాపర్గా క్లైమాక్స్ని కన్క్లూడ్ చేయరు. మోస్ట్లీ ఓపెన్ ఎండింగ్స్తోనే వదిలేస్తారు. సంథింగ్ లైక్ విక్రమ్ సినిమా తీసుకుంటే డ్రగ్ బస్కి కారణమైన వాళ్ళందరినీ చంపేయమని రోలెక్స్ ఆర్డర్స్ ఇవ్వడంతో విక్రమ్ సినిమా కన్క్లూడ్ అవుతుంది. అలాగే మహానగరం సినిమాలో మళ్ళీ ఇంకొక గొడవ మొదలవడంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. ఖైదీ సినిమాలో వీడెవడో మధ్యలో వచ్చి ఈ గొడవ అంతా చేయలేదురా, వీడిదంతా కావాలనే చేశాడని ఆడుకాలం తన మిగిలిన గ్యాంగ్కి చెప్పడంతో ఖైదీ సినిమా ఎండ్ అవుతుంది. సో ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ తోటి ఓపెన్ ఎండింగ్స్ ఇవ్వడం వల్ల ఆడియన్స్ చాలాసేపు అదే వరల్డ్లో ఉండి దాని గురించి ఆలోచించడానికి ట్రై చేస్తారు. సో లోకి ఈ 3 ట్రిక్స్ని వాడి ఆయన సినిమాల్లో అథెంటిక్ క్రైమ్ వరల్డ్స్ని బిల్డ్ చేస్తారు. అలాగే ఆడియన్స్కి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తారు. సో ఈ వీడియోలో ఇప్పటివరకు చెప్పిన 4 పాయింట్స్ని ఒకసారి చూద్దాం. రిలక్టెంట్ హీరోస్తో తమకు సంబంధం లేని యుద్ధం చేయించి స్ట్రాంగర్ హీరోస్ని క్రియేట్ చేస్తారు. బిర్యానీ, ఓల్డ్ సాంగ్స్, స్టార్ హీరో వింటేజ్ స్టఫ్తో రిలేటబిలిటీని క్రియేట్ చేసి ఆడియన్స్ని క్యారెక్టర్స్కి, సినిమాకి కనెక్టెడ్గా ఉంచి ఎలివేషన్స్ని, హైస్ని క్రియేట్ చేస్తారు. కిడ్స్ ఇన్ డేంజర్ అనే ఎలిమెంట్తో యూనివర్సల్ ఎమోషన్ని క్రియేట్ చేసి ఆడియన్స్ని సినిమాకి హుక్ చేస్తారు. ఓపెన్ ఎండింగ్స్, హైడింగ్ ఫ్లాష్ బ్యాక్స్, పవర్ హైరార్కీ అమాంగ్ ద గ్యాంగ్స్టర్స్తో అథెంటిక్ వరల్డ్ని బిల్డ్ చేసి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తారు. సో గైస్, దీస్ ఆర్ ద 4 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఫ్రమ్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీ. ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మా రిమైనింగ్ కంటెంట్ కూడా చూడండి. నిజంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వర్త్ అని మీరు ఫీల్ అయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ గైస్, దిస్ ఈజ్ ఫిల్మ్ మేకర్స్ అసెంబుల్. ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ గురించి మాకు తెలిసింది చెప్తాం, తెలియంది తెలుసుకుని చెప్తాం. అండ్ విల్ లర్న్ టుగెదర్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye.